శ్రీకృష్ణుడు ఈ భూమి మీద అవతరించడానికి 3 కారణాలు ఉన్నాయండి. పరిత్రాణాయ సాధూనాం అంటే మంచి వారిని రక్షించడం, వినాశాయ దుష్కృతాం చెడ్డవారిని శిక్షించడం, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని పునరుద్ధరించడం. ఇదే భగవంతుడి యొక్క ఎన్నెన్నో అవతారాల యొక్క పరమార్థం. కానీ ఈ 3 పనులు కేవలం భగవంతుడు మాత్రమే చేయడండి. తన భక్తుల్ని కూడా ఆ పనుల్లో ఆయన వినియోగిస్తాడు. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు ఆయుధం పట్టలేదండి, కేవలం అర్జునుడి యొక్క రథసారథ్యం వహించాడు. నేను ఇప్పటి వరకు పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతం చేశాను, ఇప్పుడు అది నీ బాధ్యత. నువ్వు కూడా చెడ్డవారిని శిక్షించాలి, నువ్వు కూడా మంచి వారిని రక్షించాలి, నువ్వు కూడా ధర్మాన్ని స్థాపించడానికి ప్రయత్నించాలి. అంటే భగవంతుడు తన యొక్క అవతార పరమార్థాలను నెరవేర్చుకోవడం కోసం ఇక్కడికి వస్తాడు. కానీ భక్తులు కూడా వారి వంతు సహకారం వారు అందించాలండి. ఇది మన బాధ్యత కూడా. చెడ్డవారిని శిక్షించడం, మంచి వారిని రక్షించడం, ధర్మాన్ని రక్షించడం, ఇదంతా మన బాధ్యత కూడా. కేవలం ఆయన బాధ్యత మాత్రమే కాదు. కాబట్టి మనం కూడా ధర్మాన్ని ఆచరించాలి.